ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 108వ శ్లోకము. ఈ శ్లోకములో జగదంబిక యొక్క శక్తి స్వరూపాలను వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. వైరాజ్యోత్తమ సామ్రాజ్య కుమార కుశలోదయ బగళా భ్రమరాంబాచ శివదూతి శివాత్మిక. వైరాజ్యోత్తమ సామ్రాజ్యము. సామ్రాజ్యము అంటే అఖండమైనటువంటి విస్తరించినటువంటి విశాలమైనటువంటి ఆ భూభాగానికి అంతటినీ కూడా ఎవరైతే ఏలిక అవుతారో అతను చక్రవర్తి, అతని అధీనంలో ఉన్నటువంటి అంతా కూడా ఆ రాజ్యం అంతా కూడా సామ్రాజ్యము అని చెప్పి అంటారు. ఈ జగత్తులో ఈ విశ్వంలో అటువంటి ఆ సామ్రాజ్యాధినేత ఎవరు అంటే ఈ విశ్వమే ఒక పెద్ద సామ్రాజ్యము. వైరాజ్యోత్తమ ఉత్కృష్టమైనటువంటి రాజ్యము, ఉత్తమమైనటువంటి రాజ్యము, దేంతోటి కూడా పోల్చడానికి వీలు లేనటువంటి అంత ఉత్తమమైనటువంటి రాజ్యము ఏది అంటే ఈ విశ్వము. దీనికి పాలకుడు ఎవరు అంటే స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయన దీనికి అధినేత. ఈ విశ్వమంతా అతని రాజ్యమైనప్పుడు, అతని సామ్రాజ్యమైనప్పుడు అతని యొక్క అర్ధాంగి అయినటువంటి శ్రీ మహాలక్ష్మియే సామ్రాజ్ఞి, మహారాణి. ఆయనలోటువంటి చైతన్యం ఆ జగన్మాత. కాబట్టి విష్ణు స్వరూపిణిగా ఆ తల్లి ఈ జగత్తునంతా కూడా పాలిస్తుంది అని చెప్పి అనుకోవాలి. సామ్రాజ్యాధినేత కేవలం శాసించడము, పాలించడము, నియమాలను నిర్దేశించడం మాత్రమే కాదు. స్థితికారకుడు, ఆ రక్షకుడు అతనే. అదేవిధంగా ఎవరైతే అధర్మ మార్గాన పోతున్నారో, నీతిని తప్పి చరిస్తున్నారో వారిని శిక్షించేటువంటి వాడు కూడా, ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసేటువంటి వాడు కూడా ఆ విష్ణుమూర్తి. భగవద్గీత సారాంశం అంతా కూడా మనకు అదే తెలియజేస్తుంది. మరి అతనిలోనటువంటి ఆ శక్తి చైతన్య రూపము, ఆ సంకల్పం అంతా కూడా ఆ లక్ష్మీదేవి. కాబట్టి ఇక్కడ ఆ తల్లి వైరాజ్యోత్తమ సామ్రాజ్య అని ఇక్కడ స్తుతించబడింది. ఇక కుమార కుశలోదయ. ఆ శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మికి కుమారుడుగా మన్మధుడిని భావించుతూ ఉంటారు. లక్ష్మీపుత్రుడు కుమారుడు. కుశలోదయ, అతని యొక్క కుశలమంతా కూడా, అతని యొక్క క్షేమము, అతని యోగం అంతా కూడా ఆ తల్లి అనుగ్రహం పైన ఆధారపడి ఉంది. ఆ జగన్మాతయే శివుని యొక్క కోపాగ్నిలో దహించబడినటువంటి మన్మధుడిని పునరుజ్జీవింపచేసిందన్నటువంటి విషయం మనకు తెలుసు. అలా సర్వదా తన పుత్రుడైనటువంటి ఆ మన్మధుడి యొక్క క్షేమాన్ని ఆ తల్లి ఆశిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సృష్టిలో తనని ఆరాధించేటువంటి భక్తులు, ఉపాసకులు అందరూ కూడా ఆ తల్లి పుత్రులే. లక్ష్మీపుత్రులు అంటే కేవలం ఐశ్వర్య సంపదలు ఉన్నటువంటి వాళ్ళు కాదు, గుణ సంపన్నులు. సద్గుణాలే ఐశ్వర్యం. అటువంటి సద్గుణ సంపన్నులైనటువంటి తన పుత్రులందరినీ కూడా, తన సంతానం అంతటినీ కూడా చక్కగా రక్షిస్తూ వారి యొక్క కోరికలు, సత్కోరికలన్నిటినీ కూడా, సత్కామములన్నిటినీ కూడా ఆ తల్లి తీరుస్తూ ఉంటుంది. అంతేకాదు కుశలోదయ, ఆ ఉదయించమనేటువంటి ఒక వెలుగు, ఒక ప్రకాశము వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా పోగొట్టి వారిని జ్ఞాన మార్గం వైపు నడిపించేటువంటి తల్లి ఆమె. అలా జగన్మాత కుశలోదయ అని ఇక్కడ ప్రస్తుతించబడింది. ఇంకా ఆ తల్లే బగళాముఖి అని చెప్పి దశమహావిద్యలలో ఒక మహావిద్య, తాంత్రిక విద్య బగళ అంటే కళ్ళం వేయడం అని అర్థం. ఎవరైతే హింసా ప్రవృత్తితో కలిగి ఉంటున్నారో, లోక కళ్యాణాన్ని విచ్ఛిన్నం చేద్దామని ప్రయత్నం చేస్తూ వచ్చారో అలాంటి వారి యొక్క కృత్యాలన్నిటికీ కూడా కళ్ళం వేసేటువంటి వాళ్ళని
దహించేటువంటిది ఆ జగన్మాత బగళా రూపంలో ఉంది. అగ్ని జ్వాలలను వెలుగెక్కేది బగళామాత అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే శత్రువులందరినీ కూడా శారీరకంగా మానసికంగా స్తంభింప చేస్తూ ఉంటుంది. అదే బగళా విద్య అంటే. అంటే వారి యొక్క ఏ సంకల్పాలు కూడా కార్యరూపాన్ని దాల్చకుండా స్తంభింప చేసేటువంటి ఆ తల్లి. అందుకే బ్రహ్మాస్త్రం, బ్రహ్మ విద్య, వేదమాత, మోక్ష స్వరూపిణి అని కూడా బగళాదేవిని ఉపాసించేటువంటి వారు ఆ తల్లిని గురించి భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తులలో ఉన్నటువంటి భ్రమలను, వారి యొక్క దురభిప్రాయాలను పోగొట్టి వారికి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి కూడా ఆ జగన్మాత. ఇంకా ధర్మ విరుద్ధమైనటువంటి, శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేసేటువంటి వారిని దారిలోకి తెచ్చేటువంటి శక్తి స్వరూపిణి ఈ బగళాదేవి. ఈ దశ మహావిద్యలకు సంబంధించినటువంటి దేవతా సంబంధ ఆలయాలన్నీ కూడా మనకి కామాఖ్య ఆలయానికి దరిదాపుల్లో ఉంటాయి, గౌహతిలో. అక్కడ ఈ బగళాదేవిని చాలా విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా తరువాత భ్రమరాంబ, శ్రీశైల భ్రమరాంబికా దేవి గురించి మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఆ భ్రమరాంబ అనేటువంటి పేరు ఆ జగన్మాతకి ఎలా వచ్చిందో కొంచెం మనం తెలుసుకుందాం. అరుణుడు అనేటువంటి ఒక అసురుడు చావును తప్పించుకోవాలని చెప్పి బ్రహ్మ కోసం విశేషమైనటువంటి తపస్సు చేస్తాడు. బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించి త్రిమూర్తులతో సహా ఎవరికైనా సరే మృత్యు అనేటువంటి తప్పదు, కాబట్టి ఆ కోరిక నేను తీర్చలేను, ఇంకేదైనా వరం కోరుకోమనంటే, అయితే ఎటువంటి శస్త్రాస్త్రాలచే కానీ, ఏ యుద్ధంలో కానీ, స్త్రీ పురుషులచే కానీ నాకు చావు లేకుండా ఉండేటువంటి వరం ఇమ్మని వరుణుడు అడుగుతాడు. బ్రహ్మ అలాగే అతనికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వర బలంతో, వర గర్వంతో స్వర్గం పైన ఆధిపత్యాన్ని చలాయించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ దేవతలందరినీ కూడా అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేస్తాడు ఈ అరుణుడు అనేటువంటి ఈ రాక్షసుడు. అప్పుడు దేవతలందరికీ కూడా వారి గురువు అయినటువంటి ఆ బృహస్పతి ఒక ఉపాయం చెప్తాడు. ఏంటంటే, ఎప్పుడైతే వాడు గాయత్రి జపం మానుతాడో, ఎందుకంటే నిరంతరము గాయత్రి జపాన్ని చేస్తూ ఉండేటువంటి వాడు, ఆ జపాన్ని చేస్తూ ఉంటాడో ఆ గాయత్రి మాత జప బలం అనేటువంటి వాడిని సంరక్షిస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడైతే ఆ జపం మానేస్తాడో, కొద్దిగా తప్పుకుంటాడో, అప్పుడు వాడి యొక్క బలం క్షీణిస్తుంది. అప్పుడు వాడిని సంహరించడానికి తగినటువంటి సమయం వస్తుంది. అప్పుడు ఆ తల్లి మాత్రమే వాడిని సంహరించగలదు. వెళ్ళి జగన్మాతని శరణు వేడండి అని చెప్పని ఈలోగా అరుణుడుని ఆ గాయత్రి జపం నుంచి కొద్దిగా మరలిస్తాడు ఆ యొక్క దేవగురువు. ఆ సమయంలో ఈ దేవతలందరి యొక్క ప్రార్థన వలన పరాదేవత ప్రత్యక్షమవుతుంది. చిత్రాంబరధారిణి అయి, చిత్రపుష్పమాల శోభిత అయి, కోటి సూర్యప్రభ భాసమాన దివ్య సౌందర్య రాశిగా పరమ శాంతిమూర్తిగా ప్రత్యక్షమయ్యి ఆ తల్లి చుట్టూ భ్రమరాలన్నీ కూడా లెక్కకు మిక్కిలిగా అలా ఘీంకారం చేస్తూ ఉండగా తల్లి ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో ఈ అరుణుడిని ఆ తల్లి సంహరించడానికి ఈ తుమ్మెదలన్నిటినీ కూడా, ఈ భ్రామరులన్నిటినీ కూడా వాడి మీదకి పంపిస్తుంది దండులాగా. ఆ భ్రామరీదేవి తన చుట్టూ ఉన్న భ్రమరాలను ఎప్పుడైతే ఇలా ఆజ్ఞాపించిందో, కోట్లైనటువంటి భ్రమరాలన్నీ కూడా ఝోంకరిస్తూ ఎగిరి వెళ్ళి ఆ అరుణుణ్ణి, వాడి అనుచరుల్ని అందరినీ కూడా పొడిచి చంపేస్తాయి. ఇక్కడ బ్రహ్మ ఇచ్చిన వరం అలాగే జరిగింది. ఏ యుద్ధము లేదు, ఏ శస్త్రాస్త్రాలు లేవు. అదేవిధంగా ఈ దండ అంతా కూడా, భ్రమరకోటి దండ అంతా కూడా స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇదంతా ఒక గారడీ విద్యలాగా జరిగింది. అప్పటి నుంచి ఆ ప్రదేశంలో భ్రమరాంబాదేవిగా ఆ శ్రీశైల మహాక్షేత్రంలో ఆ తల్లి కొలువు తీరి ఉంది. అలా భ్రమరాంబ అంటే ఇక్కడ భక్తుల యొక్క, ఉపాసకుల యొక్క హృదయంలో ఒక నాదాన్ని
ఆ పరనాదాన్ని, పరాతత్వాన్ని తెలియజేస్తూ ఇతరత్రా ఉండేటువంటి దుష్టభావాలన్నిటినీ కూడా చెల్లాచెదురు చేస్తూ వారిలో ఆ పరంజ్యోతిని వెలిగించేటువంటి జగన్మాత ఆ బ్రహ్మరాంబ దేవిగా ఇక్కడ భావించి స్తుతించడమైనది. అదేవిధంగా శివదూతి అని ఇక్కడ చెప్పబడింది. ఆ తల్లి ఈ శివదూతి అనేటువంటి మనకి ఈ ఖడ్గమాలలో నిత్యతిథి దేవతల్లో వస్తుంది. పుష్కర తీర్థమందు వెలసినటువంటి ఆ దేవి పేరే శివదూతి. పరమశివుని భర్తగా పొందాలని దృఢ సంకల్పంతో తీవ్రమైన తపం చేస్తున్నటువంటి పార్వతీదేవి వద్దకు శివుడు వచ్చి మారువేషంలో, శివుని వివాహమాడి ఏం సుఖపడతావు తల్లి, నువ్వు మంచుకొండల్లో నివాసము, చర్మాంబరధారి, శ్మశానంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి తపస్సాలించి నీ పుట్టింటి గొప్పతనం తగ్గ వరుని వివాహమాడమని హితబోధ చేస్తాడు. దూతగా వృద్ధిని వేషంలో వచ్చినటువంటి అతని మాటలు విని నా సంకల్పంలో మార్పు ఉండదని పార్వతీదేవి చెప్తుంది. ఆ పార్వతీదేవి యొక్క మనోనిత్యానికి తపస్సుకు ముగ్ధుడైనటువంటి పరమశివుడు తన నిజ రూపంలో ఆ తల్లి ఎదుట సాక్షాత్కరించి తన అర్థంగా చేసుకుంటాడు. ఆ విధంగా శివుని దూతగా పొందిన ఆమె శివదూతి అయిందని ఒక భావన. అదేవిధంగా భక్తులకు పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యం కలగడానికి శివభక్తియే దూతికగా అవుతుంది. అటువంటి ఆ భక్తిని ఉపాసకులకు కల్పించేటువంటి విధంగా పరమేశ్వరి శివదూతిగా, అంటే పరమేశ్వరానుగ్రహం వారికి కలిగించడానికి కారణభూతురాలు అవుతుందని చెప్పి ఇక్కడ భావించబడుతూ వచ్చింది. అలా ఆ జగన్మాత శివదూతి అని స్తుతించబడుతూ శివాత్మిక అని చెప్పబడుతుంది. శివుడు అంటే మంగళాకారుడు, పవిత్రమైనటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని కలిగినటువంటి వాడు. ఆ శివరూపం అనేటువంటి విష్ణుమూర్తి యొక్క రూపంగా కూడా మనం భావించవచ్చు. అతనిలో ఆత్మభూతగా ఉన్నటువంటి చైతన్యవంతంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ లక్ష్మీదేవి శివ ఆత్మిక అని చెప్పబడుతూ వచ్చింది. అంటే మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి ఆ జగన్మాతయే లక్ష్మీదేవిగా ఇక్కడ శోభిల్లుతోందని చెప్పి భావన. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 109వ శ్లోకము. ఈ శ్లోకంలో జగదాంబిక యొక్క నివాస స్థానముల గురించినటువంటి వర్ణన ఉంది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. మేరు వింధ్యాది సంస్థాన కాశ్మీరపురవాసిని యోగ నిద్రా మహానిద్రా వినిద్రా రాక్షసాశ్రిత. జగన్మాత ఉత్కృష్టమైనటువంటి పర్వతాలను నివాస స్థానంగా చేసుకుంది అని చెప్పి ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. మేరు వింధ్యాది సంస్థాన, మేరు పర్వతము, వింధ్య పర్వతము మొదలగు పర్వతాలన్నిటినీ కూడా ఆ సంస్థానాల కింద, తన యొక్క గృహము కింద, తన నివాస స్థానము కింద ఆ తల్లి చేసుకుందనేటువంటి భావము. సుమేరు మధ్య శృంగస్థ అని జగన్మాత యొక్క నివాస స్థానం గురించి వసిన్యాది దేవతలు తెలియజేసి చెప్పారు కదా. జగన్మాత మేరు పర్వత మధ్యలో ఉంది అని చెప్పాను. అంటే మేరు పర్వతానికి తూర్పున ఒక శిఖరము, నైరుతి యందు ఒక శిఖరము, వాయవ్య దిక్కునందు ఒక శిఖరము అని 3 శిఖరాలు ఉంటాయి. ఈ శిఖరాలు క్రమంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లోకాలని తెలియజేయబడుతూ వచ్చింది. వీటి మధ్యన మనస్సును హరించినట్టేటువంటి రత్నకాంతులతో వ్యాపించి ప్రకాశించేటువంటి ఒక శ్రేష్టమైన శిఖరం ఉంది. అందుకే దాన్ని సుమేరు శృంగము అని అంటాం. ఆ మధ్య శృంగంలో ఆ తల్లి చింతామణి గృహంలో నివసిస్తూ ఉంది. సకల దేవతా పరివారం అంతా కూడా ఆ తల్లిని పరివేష్టించి సేవించుతూ ఉండగా ఆ మణిద్వీపమునందు ఆ తల్లి శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పని. ఇది మానవ దృష్టికి అగోచరమైనటువంటి ఈ మేరు పర్వతము అనేటువంటి, అంటే జగన్మాత యొక్క సాక్షాత్కారము
అంత సులభంగా అందరికీ అందేటువంటి విషయం కాదు. మన శరీరంలో వెన్నుముకకు మేరుదండము అని అంటారు. ఆ మేరుదండంలో పైన ఉత్కృష్టమైనటువంటి స్థానంలో అంటే సహస్రారంలో ఆ తల్లి కొలువై ఉంది. మానవులకు అగోచరమైనటువంటి ఆ తల్లి యొక్క నివాస స్థానము ఈ బ్రహ్మరంధ్రం ద్వారా యోగ సాధకులు తపో సాధనలో ఆ తల్లిని దర్శించడానికి అవకాశం ఉంది. అలా జగన్మాత మేరు పర్వత నివాస స్థానిగా ఉంది. అదేవిధంగా వింధ్యవాసినిగా పేరుగొని ప్రసిద్ధి చెందినటువంటి ఆ జగన్మాత అగస్త్య మహర్షి చేత ఆ వింధ్య పర్వతం మీద కొలువై ఉన్నటువంటి ఆయన చేత ప్రతిష్టపరచబడినటువంటి ఆ జగన్మాత వింధ్యాదేవిగా వింధ్యవాసినిగా కూడా ప్రసిద్ధి చెంది ఉంది. ఇక అనేక రకాలైనటువంటి హిమాలయ పర్వతాలు అనేటువంటివి ఆ తల్లి యొక్క జన్మస్థానము, అదేవిధంగా కైలాస పర్వతము ఆ తల్లి యొక్క నివాస స్థానము. అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి ఆ తల్లి ఆసనము నివాసము ఏమి అంటే ఆ కామేశ్వరుని యొక్క వామాంకమే. అంతకన్నా మించినటువంటి ఐశ్వర్యము ఆ తల్లికి ఏముంటుంది? అదే విష్ణుమూర్తిలో చైతన్య రూపిణిగా ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి ఆ జగన్మాత యొక్క అంశ అతని యొక్క వక్షస్థలంలో ఉంది. అది ఎంతో ఉత్కృష్టమైనటువంటి నివాస స్థానము. అదేవిధంగా శ్రీశైలంలో తీసుకున్న లేదా ఇంద్రకీలాద్రిగా తీసుకున్న ఇంకా కామగిరిలో తీసుకున్న జగన్మాత ఈ పర్వత శ్రేణులన్నింటిలోనూ కూడా తన యొక్క చైతన్యంతో శోభాయమానంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ వివరించడమైనది. అదేవిధంగా కాశ్మీరపుర వాసిని అని చెప్పి అనిపించారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కాశ్మీరు. ఇది సరస్వతీదేవికి నివాస స్థానము. ముగ్గురమ్మల మూలపుటమ్మ అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ జగన్మాత యొక్క పరాశక్తి యొక్క అంశలే లక్ష్మీదేవిగా మనం స్తుతించిన, సరస్వతి పార్వతీదేవిగా కూడా మనం స్తుతించినా సరే, ఈ కాశ్మీరు సంబంధించినటువంటి అంటే ఇక్కడ సరస్వతీదేవి కొలువే ఉండడానికి సంబంధించినటువంటి ఒక స్థల పురాణ గాథ ఉంది. ఇది పార్వతీ సరస్వతులతో ముడిపడి ఉంది. శివపార్వతుల యొక్క వివాహం అయిన తర్వాత హిమాలయ శిఖరాల్లో విహరిస్తుంటే ఆ తల్లికి ఒక కోరిక కలుగుతుంది, తనకు స్వగృహం కావాలని చెప్పి. అప్పుడు శివుడు విశ్వకర్మ చేత దక్షిణ సముద్రంలో ఒక రాజ్యాన్ని నిర్మించమని చెప్పి అంటాడు. అదే లంకాపట్టణం. అయితే గృహప్రవేశం చేయడానికి పురోహితుడిగా బ్రహ్మదేవుని యొక్క మనవుడైనటువంటి రావణాసురుని నియమిస్తారు. రావణుడు చాలా అంగరంగ వైభవంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించి పార్వతీదేవిని దక్షిణగా ఆ లంకా భవనాన్ని కోరుతాడు. అందువల్ల జగన్మాత పార్వతీదేవి దక్షిణని తిరస్కరించలేక ఆ లంకా నగరాన్ని ఆ రావణాసుడికి ఇచ్చేస్తుంది. చింతాక్రాంతి ఉన్నటువంటి ఆ పార్వతీదేవిని సరస్వతీదేవి ఇగో ఈ కాశ్మీర్ స్థానంలో ఆవిడ ఊరడిల్లింప చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో పార్వతీదేవి శాంతించి నువ్వు ఇక్కడే నెలకొని ఉండు, కొలువే ఉండు అని చెప్పి సరస్వతీదేవిని కోరుకొనగా అప్పటి నుంచి ఆ కాశ్మీరు స్థానం అనేటువంటి సరస్వతీదేవికి నెలవుగా మారింది అని చెప్పి పురాణాధారంగా తెలుస్తూ వచ్చింది. ఈ క్షేత్రంలోనే సతీదేవి యొక్క దక్షిణ హస్తం పడినట్లు తెలుస్తోంది. కాబట్టి స్థానికులు సరస్వతీదేవిని ఖీర్ భవాని అని పిలుచుకుంటూ ఉంటారు. ఇది చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం కింద భావించబడుతూ వచ్చింది. అలాగా జగన్మాత కాశ్మీరపురవాసినిగా కూడా స్తుతించబడింది. ఇక యోగ నిద్ర, మహానిద్ర, వినిద్ర అంటున్నారు. యోగ నిద్ర, నిద్ర అంటే మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకుని ఉన్నాం. పగలంతా అలసిపోయినటువంటి అంటే శారీరకంగా మానసికంగా అలసిపోయినటువంటి జీవులందరూ కూడా సేదతీరేటువంటి విశ్రాంతి పొందేటువంటి సమయం ఏమిటంటే రాత్రి సమయం. ఇది రాత్రి సూక్తంలో చాలా వివరంగా చెప్పబడి ఉంది. మనం కూడా అనేక శ్లోకాల్లో ఈ రాత్రి శ్లోకం గురించి ఆ రాత్రి సూక్తం గురించి మనం ప్రస్తావించుకుని ఉన్నాము. అయితే ఇక్కడ యోగ నిద్ర అనేటువంటి ఏంటంటే అలసిపోయినటువంటి ఇంద్రియాలన్నీ కూడా చైతన్యరహితంగా విశ్రాంతి పొందుతాయి. కానీ లోపల ఉన్నటువంటి జ్ఞానం మాత్రం తేజోరూపంగానే ఉంటుంది, చైతన్యవంతంగానే అది మనకు కనిపిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే అది ధ్యాన సంబంధమైనటువంటి నిద్ర. ఈ యోగ నిద్ర మూర్తి కింద విష్ణుమూర్తి దర్శనమిస్తూ ఉంటాడు మనకి. అది ఎటువంటి యోగ నిద్ర అంటే ఇంకా బాహ్యమైనటువంటి విషయాలతో ఎటువంటి సంబంధము కూడా ఉండదు.
మధుకైటభుని సంహరించడానికి బ్రహ్మ ప్రయత్నించి విఫలమవ్వగా శ్రీ మహావిష్ణువుని కర్తవ్యోన్ముఖుడు చేయాలని చెప్పి చూస్తే ఆయన ఈ యోగ నిద్రలో ఉంటాడు. అంటే ఆ నిద్రా స్వరూపిణి జగదంబ. యోగ నిద్రారూపంగా, ఆ యోగ మాయే నిద్రారూపంగా విష్ణువుని ఆవహించి ఉంది. అందువల్ల బ్రహ్మ ఆ తల్లిని, ఆ నిద్రాదేవిని, ఆ యోగ నిద్రాదేవిని, మాయని వేడుకొనగా ఆవిడ విష్ణువుని వదులుతుంది. అప్పుడు విష్ణువు మధుకైటభుని మళ్ళీ ఆ జగన్మాత యొక్క సంకల్పం బలం వల్ల, ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్లనే వాళ్ళని సంహరించాడని మనం తెలుసుకునే ఉన్నాము. అది యోగ నిద్ర అంటే ఒక రకమైనటువంటి ధ్యాన నిద్ర కింద భావించాలి. ఇక మహానిద్ర అంటే చరాచర జీవకోటికి అంతటినీ కూడా నిద్రింపచేసేటువంటి, వారందరినీ కూడా ఆ రకమైనటువంటి విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లేటువంటి అది మహానిద్ర కింద భావిస్తూ ఉంటారు. అయితే ఇది యోగులు నిర్వికల్ప సమాధిలో, అంటే బాహ్య వాళ్ళు చేతనత్వంతో ఉండి చైతన్యవంతంగా ఉండి లోపల పరబ్రహ్మంతో రమిస్తూ ఉంటారు. బాహ్య ప్రపంచాన్ని అంతా కూడా మర్చిపోతారు వాళ్ళు. అదే మహానిద్ర కింద ఉంటుంది. సర్వజీవుల్ని ఆవహించేటువంటి నిద్ర మహానిద్ర. యోగులు యోగ సాధనలో నిర్వికల్ప సమాధిలో ఉండేటువంటి దాన్ని కూడా మనం మహానిద్ర అంటాం. ఇక వినిద్ర అంటే వివిధ రూపంగా ఉండేటువంటి నిద్రలన్నీ కూడా, అంటే స్వప్నం, కలలుగంటూ ఉండేటువంటి నిద్ర, గాఢమైనటువంటి నిద్ర కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని అనుభూతులకు లోనయ్యేటువంటి నిద్రగా ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి నిద్ర స్వరూపాలుగా జగన్మాత కనిపిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడూ కూడా జీవులను వారి యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి స్థితి నుంచి కొంచెం పక్కకి మళ్ళించేటువంటి నిద్రా స్వరూపిణి కింద జగన్మాత ఉంది. అయితే ఈ నిద్రలన్నిటికన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిద్ర ఉంటుంది. అది రాక్షసాశ్రిత అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. రాక్షసులను ఆశ్రయించి ఉన్నటువంటి నిద్ర అది. దానికి ఉదాహరణ కుంభకర్ణుడే. కుంభకర్ణుడు చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరం పొందాలి, దేవతలందరూ కూడా తన పాదాక్రాంతులు అవ్వాలి, ఈ విశ్వం అంతా కూడా తను జయించబడాలని చెప్పేటువంటి సంకల్పంతో తపస్సు చేస్తాడు. అయితే బ్రహ్మ యొక్క సూచన మీద ఆ వాగ్దేవి అతని నోటంట నిద్ర నిద్ర అనేటువంటి మాట అనిపిస్తుంది. ఇది పురాణాధారంగా తెలియజేయబడినటువంటి విషయము. అందువల్ల కుంభకర్ణుడి యొక్క నిద్ర అది ఇంకా ఏ రకమైనటువంటి చేతనత్వం కలిగి ఉండదు, బాహ్యమైనటువంటి దాంతో సంపర్కం కలిగి ఉన్నటువంటి, అంటే తామస గుణము. ఈ తామస గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రావస్థలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు అని, అంటే చాలా బద్ధకంగా ఉంటూ ఉంటారు. ఇలాగా నిద్ర అనేటువంటి తామస గుణంతో ఉండేటువంటి నిద్ర రాక్షసులకి ఆశ్రయమై ఉంటుంది అని, అంటే వాళ్ళకి విచక్షణ కోల్పోతారు. అక్కడ వారు ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఏమాత్రం ఆసక్తిని చూపెట్టరు అనేటువంటి భావంతో ఇలా చెప్పబడింది. ఈ విధంగా ఈ యొక్క శ్లోకంలో జగన్మాత యొక్క నివాస స్థానాలు, ఆ తల్లి యొక్క స్వరూపాన్ని వివరించడమైనది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 110వ శ్లోకము. ఈ శ్లోకములో జగదంబిక యొక్క విశిష్ట గుణ వర్ణన అనేటువంటిది ఉంది. ముందుగా శ్లోకాన్ని నేర్చుకుందాం. సువర్ణదా మహాగంగా పంచాఖ్యా పంచసంహతి సుప్రజాత సువీరాచ సుపోష సుపతి శివా. సువర్ణద, సువర్ణము అంటే బంగారము, ఇంకా సువర్ణ శోభితమైనటువంటి సర్వ సంపదలు కూడా, సువర్ణ సంబంధమైనటువంటి సకల ఆభరణాలు కూడా, లేదా ఆ సువర్ణంతో సరిపోల్చతగినటువంటి సకల ఐశ్వర్యాలు కూడా ఆ తల్లి రూపంగానే భాసిస్తూ ఉన్నాయని చెప్పి ఇక్కడ భావము.
అయితే ఈ భౌతికమైనటువంటి సంపదలు, బంగారము, ఐశ్వర్యాలు ఇవన్నీ కాకుండా తన ఉపాసకులకు, తన భక్తులకు వారిలో ఉండేటువంటి సద్గుణ ఐశ్వర్యాలను బట్టి ఆ తల్లి వారికి ఒక తేజస్సును అనుగ్రహిస్తూ ఉంటుంది. అంటే ఆ సువర్ణమైనటువంటి వర్చస్సు, సువర్ణం అనేటువంటి మెరిసిపోతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అది దాంతో సరిపోల్చదగినటువంటి ఏది కూడా లేదు ఆ ప్రకాశానికి. అలా ఒక రకమైనటువంటి వర్చస్సుతో, జ్ఞాన వర్చస్సుతో ఉంటారు ఆ తల్లి యొక్క ఉపాసకులు. అలా జగదంబిక సువర్ణద అని ఇక్కడ ప్రస్తుతించబడుతూ మహాగంగా అని కూడా చెప్పబడింది. పవిత్రమైనటువంటి నదులన్నింటిలోనూ కూడా గంగా నదికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే మహాగంగా అని చెప్పబడింది. ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఆ తల్లి ఊర్ధ్వలోకం నుంచి దిగువ లోకాలకు వచ్చింది. మధ్యలో శివుని యొక్క జటాజూటంలో ఆ తల్లి కొంత విశ్రమించింది. అంటే విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి అక్కడ జన్మించినటువంటి ఆ గంగాదేవి శివుని ద్వారా, ఆయన జటాజూటం ద్వారా, భగీరథుని యొక్క ఘోర తపస్సు ప్రభావం వల్ల ఈ భూమి అంతటిని కూడా తరింపచేయడానికి వచ్చింది. కాబట్టి మహాగంగా కింద భావించబడుతూ వచ్చింది. ఆ గంగ యొక్క వైశిష్టం ఏమిటి అంటే, ఎడతెగని ప్రవాహంతో ఉన్నటువంటి ఆ గంగ ఇంకిపోవడం అనేటువంటిదే ఉండదు. గంగా నదికి సకల జీవుల కల్మషాలను, పాపాలన్నిటినీ కూడా పోగొట్టేటువంటిది. అదేవిధంగా చనిపోయేటప్పుడు జీవుడు తన చివరి దశలో అతను ఉత్తమమైనటువంటి గతులు పొందాలి, సద్గతి పొందాలనేటువంటి భావనతో అతని నోటిలో గంగాజలం వేస్తారు. అంత విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ గంగాదేవి మహాగంగా అనిపిస్తుంది. ఆ గంగా స్వరూపిణియే ఆ జలాధి దేవత అయినటువంటి ఈ జగన్మాతగా ఇక్కడ భావించబడుతోంది. అదేవిధంగా పంచాఖ్య అని, పంచాఖ్య అన్నప్పుడు విశిష్టమైనటువంటి ఖ్యాతి కలిగినటువంటి సర్వభూతాలు, పంచభూతాలలో, పంచ తన్మాత్రల్లో, పంచ ప్రాణాల్లో అలా పంచరూపిణిగా ఉండి విశిష్టమైనటువంటి ఖ్యాతి పొందినటువంటిదని. పంచ సంబంధమైనటువంటి విషయాలలో ఆ తల్లి ఖ్యాతి మించినటువంటి ఖ్యాతి ఇంకెవరికి లేదు. ఎందువల్లంటే అండాండ పిండాండ బ్రహ్మాండాలన్నింటిలోనూ కూడా ఆ తల్లి యొక్క చైతన్యమే ఉంది. అది ప్రకృతి స్వరూపిణిగా ఆవిడ ఉన్న ఆ పంచభూతాల్లో ఉంది. అలా పంచాఖ్యాగా ఆ తల్లి స్తుతించబడుతూ పంచసంహతి అని కూడా చెప్పబడింది. పంచసంహతి అంటే ఇలా వైవిధ్యంగా ఉన్నటువంటి పంచ ప్రాణాలు కావచ్చు, లేదా పంచభూతాలు, పంచ తన్మాత్రలు, ఇలా పంచరూపిణిగా ఉన్నటువంటి ఆ తల్లి వీటినన్నిటినీ కూడా సంకలనం చేస్తోంది, వాటినన్నిటినీ కూడా కలుపుతోంది, సమైక్యం చేస్తోంది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి, దీని పంచీకరణ అంటారు. అలా తిరిగి ఈ భూమి అంతా నీటిలో కలిసిపోతుంది, జలమయం అయిపోతుంది. అది అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆ తర్వాత ఆ పరంజ్యోతిలో కలిసిపోతుంది. ఇలా విడివిడిగా ఉన్నటువంటి పంచస్వరూపాలన్నిటినీ కలిపేటువంటి ఆ జగన్మాత పంచసంహతి అని అనిపించుకుంటోంది. అలాగే పంచకృత్యాలు సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము, ఇవి 5 ప్రత్యేకమైనటువంటి కృత్యాలు అయినా, కార్యములైనా ఈ 5ంటిని కూడా సమ్మేళనం చేస్తుంది. ఒక జీవి సృష్టించబడుతున్నాడు అంటే జన్మిస్తున్నాడు, పెరుగుతున్నాడు, స్థితి లయం అవుతున్నాడు, అదేవిధంగా తిరోధానము పరమాత్మలో కలిసిపోతున్నాడు, తిరిగి మళ్ళీ జన్మిస్తున్నాడు. ఇలా జగన్మాత పంచ సంహితిగా భావించబడుతూ సుప్రజాత, ఉత్కృష్టమైనటువంటి జన్మ కలిగినటువంటి, పుట్టుక కలిగినటువంటిది అని చెప్పని. అంటే ఆవిడ యొక్క ఆవిర్భావం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి ఆవిర్భావము.
త్రిమూర్తులందరూ లేదా వివిధ దేవతా స్వరూపాలందరూ కూడా ఆ తల్లి యొక్క చైతన్యం ద్వారా వాళ్ళు ప్రభవించారని చెప్పి మనం తెలుసుకుని ఉన్నాం. కానీ ఆ తల్లి యొక్క ఉనికి, ఆ తల్లి యొక్క జన్మ అనేటువంటిది, అంటే ఆ తల్లి ఇక్కడ ఈ అవతారాన్ని పొందడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది కింద ఉంది. చిదగ్నికుండ సంభూత అని మనం భావించిన, యజ్ఞస్వరూపిణిగా భావించిన, అగ్నిస్వరూపిణిగా భావించిన, వేదమాతగా మనం గుర్తించిన, లేదా సాధ్వీమాత సీతాదేవిగా తీసుకున్న, పార్వతిగా మనం ఆరాధించిన, ఇవన్నీ రూపాలు కూడా ఒక విశిష్టమైనటువంటి ఉనికిని కలిగి ఉన్నాయి. అంటే ఒక లోక కళ్యాణం కోసం, లోకహితం కోసము ఈ రకమైనటువంటి అవతారాన్ని ఆవిడ దాల్చింది. జన్మ అంటే ఇక్కడ అవతారం కింద మనం భావించాలి. అంతేకాకుండా మన హృదయంలో కూడా విశిష్టమైనటువంటి ఆ జ్ఞానం ఉండి, మన ధ్యానోపాసన వల్ల మాత్రమే ఆ తల్లిని మన హృదయాకాశంలో ఆవిడ సాక్షాత్కరిస్తుంది. అలా సుప్రజాత అని భావించబడుతూ సువీర, సుప్రజాత సువీర, అలా ఉద్భవించినటువంటి ఆ తల్లి గొప్ప వీరత్వాన్ని, పరాక్రమాన్ని కలిగి ఉంది అని భావించాలి. తన యొక్క సృష్టిలో దేవతలందరినీ కూడా సద్గుణ సంపన్నులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా సరే వారికి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి దృఢత్వాన్ని, బలాన్ని ఇస్తుంది ఆ జగన్మాత. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అలాగే మంచి వీరత్వం ఉన్నటువంటి సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఆ తల్లి బీజరూపిణిగా ఉంది, అనుగ్రహానురూపంగా ఉంటూ ఉంది. పంచకృత్యాలను అనుకున్నాం కదా, వారి యొక్క సంస్కారాలను బట్టి మళ్ళీ వారికి జన్మని ప్రసాదిస్తుంది అని అనుకున్నప్పుడు ఆ జగన్మాత తన సంతానం అంతటినీ కూడా శారీరక, మానసికమైనటువంటి దృఢ చైతన్యం ఉండేటువంటి వాళ్ళ కింద రూపొందిస్తుంది. అయితే ఈ పంచభూత నిర్మితమైనటువంటి ఈ యొక్క మాయా ప్రపంచంతో సంపర్కం పెట్టుకుని మన యొక్క శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి దృఢత్వాన్ని అంతటినీ కూడా అల్పమైనటువంటి విషయాల వైపు మనం మళ్ళిస్తూ మనం బలహీనమవుతున్నామే తప్పించి, ఆ తల్లి ఆదిలో తన సంతానాన్ని అంతటినీ కూడా దేవతలను కానీ, రాక్షసులను కానీ ఇద్దరినీ కూడా మంచి పరాక్రమవంతులు కానీ, మంచి వీరత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ తల్లి సృష్టించింది. కానీ ఎప్పుడైతే దుష్ట సంకల్పాలు, హింసా ధోరణి ప్రబలిపోతుంటుందో మనలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా నిర్వీర్యమైపోతూ ఉంటుంది. అలా ఆ జగన్మాత సువీర అని. ఇంకా సుపోష, కేవలము సృష్టించడానికి మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళ వృద్ధిలోకి రావాలని, వారి యొక్క సద్భావనలన్నిటినీ కూడా, వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది. భూస్వరూపిణిగా వారికి సకల సంపదలను ప్రసాదిస్తుంది. వారి యొక్క పెరుగుదలకు, పోషకత్వానికి అవసరమైనటువంటి ఆహారాన్ని అంతా కూడా అందిస్తుంది. జల సంపదనిచ్చింది, ఔషధాలను ఇచ్చింది. వారి యొక్క పోషణకు కావలసినటువంటి తుష్టి పుష్టి రూప దేవత కింద ఆ తల్లి సర్వము కూడా సమకూరుస్తూ వచ్చింది. అలా సుపోష అని సుపతి, అటువంటి ఆ జగన్మాతకు భర్త అయినటువంటి వాడు సుపతి, మంచి భర్త, దివ్య పురుషుడు, గుణాధిక సంపన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువే ఆ ఐశ్వర్య ప్రదాయనైనటువంటి, ఎటువంటి ఐశ్వర్యం ఆవిడిచ్చింది మనకి? సుప్రజాత, సువీర, సుపోష. ఇంతకు మించినటువంటి ఐశ్వర్యం ఏముంటుంది? మనం శారీరక, మానసికమైనటువంటి మంచి స్థితిలో ఉన్నాము అని అంటే, మన నిత్యావసరాలు తీరడానికి కావాల్సినటువంటి సంపదలు ఆ తల్లి అనుగ్రహించింది అని అంటే, అంతకన్నా మించినటువంటివి ఏం కావాలి? అలాంటి ఆ తల్లిని ఎవరు అర్ధాంగిగా చేసుకున్నాడు? సుపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఆ నారాయణుడు దివ్య మంగళ స్వరూపుడు, పురుషోత్తముడు, ఆనంద స్వరూపుడు. ఆయన ఆ జగన్మాతను తన వక్షస్థలంపై నిలుపుకొని ఉన్నాడు. ఆ జగన్మాత త్రిమూర్తి రూపంగా కనుక ఉంటే, త్రిమూర్త్యాత్మకంగా కనుక ఉంటే, బ్రహ్మదేవుడు వాగ్దేవిగా,
తన జిహ్వయందు ఉంచుకున్నాడు. శివుడు అర్ధభాగాన్ని ఇచ్చేశాడు, నారాయణుడు వక్షస్థలం మీద ఉంచుకున్నాడు. ఎటువంటి పతులు వాళ్ళు, ఎటువంటి భాగస్వామిని ఆ తల్లి పొందగలిగింది అని. ఆ తల్లి శివ అంటే మంగళ రూపిణి, సకల శుభాలను ఇచ్చేటువంటి జగన్మాత అని ఇక్కడ స్తుతించబడింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 111వ శ్లోకము. ఈ శ్లోకములో జగన్మాత యొక్క పరాక్రమం గురించినటువంటి వర్ణన ఉంది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సుగృహ రక్తబీజాంత హతకందర్ప జీవిక సముద్ర వ్యోమ మధ్యస్థ సమబిందు సమాశ్రయ. సుగృహ మంచి గృహము. ఆ మంచి గృహము అంటే మంగళకరమైనటువంటి గృహము, సర్వ సంపదలకు నెలవైనటువంటి గృహము, పరమ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి గృహము, సదా శాంతి సౌభాగ్యాలు నెలకొని ఉన్నటువంటి గృహము. అటువంటి గృహము ఏది అంటే వైకుంఠము, ఆ పరంధాముని యొక్క నివాస స్థానము. అదే ఆ తల్లి యొక్క సుగృహము, ఆ తల్లి యొక్క నివాసము అదే. అయితే లోకంలో ఏ ఐశ్వర్యాలు ఏ సంపదలు లేకపోయినప్పటికీ కూడా ఉన్నంతలో ఏదైతే నివాస స్థానముగా ఉందో, ఏదైతే తమ ఇల్లుగా ఉందో, దాని విస్తీర్ణంతో సంబంధం లేకుండా, అది ఎంత పెద్దదనేటువంటిది కాకుండా ఉన్నంతలో శుచిగా శుభ్రంగా మనం ఆ ఇంటిని ఉంచుకుంటున్నప్పుడు అదే ఒక రకమైనటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను, మంగళ శుభకరమైనటువంటి వాటిని అది ప్రకాశింపచేస్తూ ఉంటుంది. అందువల్ల అటువంటి గృహంలో ఆ లక్ష్మీదేవి నివసిస్తుంది అని భావం. ఎంత సంపద కలిగి ఉన్నా, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా, ఆ శుచి శుభ్రత అనేటువంటి కనుక లేకపోతే లక్ష్మీదేవి ఎక్కడ నెలకొని ఉండదు, స్థిరంగా ఉండదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆ స్వగృహంలో, ఆ సుగృహంలో అక్కడ లక్ష్మీ స్వరూపునిగా ఉండేటువంటి ఆ ఇల్లాలు గృహలక్ష్మి అంటారు కదా. ఎక్కడైతే ఇల్లాలనేటువంటిది మంగళకరంగా ఉంటుందో, శోభిల్లుతూ ఉంటుందో, అదే స్వగృహ సుగృహ అని చెప్పి మనం భావించాలి. అలా జగన్మాత సుగృహ అని చెప్పబడుతూ, ఇక ఆ తల్లి యొక్క పరాక్రమం రక్తబీజాంత అనేటువంటి పదములో వివరించబడింది. రక్తబీజుడు అనేటువంటి వాడి గురించి మనం ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాం. శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసుల్ని దునుమాడేటువంటి సందర్భంలో ఈ రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని ఆ తల్లి ఎదుర్కొంది. వాడికి ఉన్నటువంటి వరం ఏమిటి అంటే, వాడి శరీరంలోంచి ఒక రక్తబొట్టు భూమిపైన పడిన అసంఖ్యాకమైనటువంటి వాడి యొక్క అంశలు రాక్షసులు పుట్టుకొస్తారు. అందువల్ల వాడిని ఓడించడానికి జగన్మాత కాళీ రూపాన్ని తన అంశగా అక్కడ ప్రవేశపెట్టింది. ఆ కాళికామాత ఆ భూమిని అంతటిని కూడా, సమరభూమిని అంతటిని కూడా తన నాలుకని పరుచుకుని ఉంది. అందువల్ల వాడి యొక్క రక్తం అంతా కూడా భూమి మీద పడకుండా ఆ జగన్మాత కాళీ స్వరూపం నాలుక మీద పడి వాడు అట్లాగా హతుడయ్యాడు. అలా రక్తబీజాంత అనేటువంటి ఆ ఒక్క నామంలో ఆ తల్లి యొక్క వీరత్వము, పరాక్రమం అనేటువంటిది మనకు గోచరిస్తాయి. దేవీ భాగవతంలో ఇదంతా కూడా చాలా వివరంగా చెప్పబడి ఉంది. ఇక హత కందర్ప జీవిక. కందర్పుడు అంటే మన్మధుడు. హతుడవుతాడు మన్మధుడు శివుని యొక్క కోపాగ్నిలో. అటువంటి మన్మధుడిని తిరిగి పునరుజ్జీవింపచేసి ఒక జీవికను, అతనికి ఒక జీవితాన్ని, అనంగునిగా అతన్ని మార్చినటువంటి ఆ జగన్మాత మన్మధుడు అందుకే లక్ష్మీపుత్రుడుగా భావించబడుతూ ఉంటాడు. లక్ష్మీదేవి కుమారుడుగా అతడు ప్రసిద్ధికి ఎక్కాడు. అతనికి ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ జగన్మాత కాబట్టి
హతకందర్ప జీవిక అని చెప్పబడింది. ఇక సముద్ర వ్యోమ మధ్యస్థ, సముద్రము అంటే అనంతమైనటువంటి అపారమైనటువంటి జలరాశి సముద్రము. అదేవిధంగా అపారమైనటువంటి అనంతమైనటువంటి వ్యోమము అంటే ఆకాశము. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి శక్తి చైతన్య స్వరూపము ఆవిడది. అంటే అనంతమైనటువంటి వాటన్నిటిలోనూ కూడా చైతన్య రూపంగా ఉంది అని చెప్పి మనం ఇక్కడ భావించాలి. ఈ సముద్రము అనేటువంటి సకల సంపదలకి నెలవై ఉంది. అదేవిధంగా అంతరిక్షము, ఆకాశము, వ్యోమము అనేటువంటి కూడా సకలమైనటువంటి గ్రహ నక్షత్రాలతో కూడుకుని ఉన్నటువంటి, అలా జలమునందు అంతరిక్షమందు కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ తల్లి ఒక జ్యోతి స్వరూపంగా, విద్యుల్లతగా, సముద్రాలైతే బడబాగ్నిలాగా ఆ తల్లి ఉంది. అలా ఇక్కడ సముద్ర వ్యోమ మధ్యస్థగా చెప్పబడుతూ సమబిందు సమాశ్రయ, సమస్థితిలో ఉన్నటువంటి, అంటే బిందు అంటే అవయవములు అని కూడా అర్థం ఉంది. అది సాముద్రిక శాస్త్రపరంగా తీసుకుంటే ఒక స్త్రీకి యొక్క అవయవాల పొందిక ఎలా ఉండాలో ఆ రకమైనటువంటి అవయవ శోభతో ఉన్నటువంటి కాబట్టి ఆ జగన్మాత ఇక్కడ సమ బిందు సమాశ్రయ అలా రూపొందించబడింది అని. శిల్పశాస్త్రంలో శిల్పాలను, దేవతా విగ్రహాలను చెక్కేటప్పుడు అవన్నీ ఎలా ఉండాలో అనేటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలకు అనుగుణంగానే చాలా పవిత్రమైనటువంటి భావంతో ఆ రూపాలను, ఆ శిల్పాలను మలచడం జరుగుతుంది. ఎలా పడితే అట్లా దేవతా విగ్రహాలు అనేటువంటి చేయడం కాదు. అలా ఆ తల్లి సమబిందు సమాశ్రయగా ఆ అవయవాల యొక్క పొందిగంతా కలిపి ఒక చక్కటి సగుణ రూపం అనేటువంటిది ఇక్కడ సాక్షాత్కరించబడుతూ ఉంటుంది. అదేవిధంగా సాధకుడు తన యొక్క మనస్సులో కూడా ఆ జగన్మాత పట్ల పవిత్రమైనటువంటి భావాన్ని పెట్టుకుని అతను స్మరిస్తుంటే, ధ్యానిస్తూ ఉంటే కూడా ఆ తల్లి వారి యొక్క విశ్వాసాలకు అనుగుణంగా అనేక రూపాలలో సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ సమబిందు సమాశ్రయగా ఆ తల్లి స్తుతించబడింది. సర్వే జనా సుఖినో భవంతు.